190% మంది 25 ఏళ్ళ లోపు వాళ్ళు, ముఖ్యంగా 30 ఏళ్ళ లోపు అనుకోండి, మానసిక ఒత్తిడితో, యాంగ్జైటీతో, రకరకాల మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడి తీవ్రంగా భయపడిపోతున్నారట. ఎవరికి చెప్పుకోలేక, ఉద్యోగాన్ని వదలలేక, ఏనాడు ఏ ఉద్యోగం పోతుందో తెలియక, అన్సర్టెనిటీతో, ఎప్పటికప్పుడు ఆ టాస్క్లు కంపేర్ చేయలేక, గోల్స్ని రీచ్ కాలేక, అందరితోటి కంపేర్ చేసుకునే స్థితులు, రకరకాల ఈనాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఫేస్ చేస్తున్న ఇదిలండి. వాడికేం సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాడికేం సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాడికేం సాఫ్ట్వేర్ ఇంజనీరు, 4 అంకెల జీతం, 5 అంకెల జీతం, 6 అంకెల జీతం వస్తుంది. చిన్నప్పుడే కారు కొనుక్కుంటాడు, చిన్నప్పుడే వెళ్ళాలి కానీ గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కొనుక్కుంటాడు. వాళ్ళ పిల్లం కూడా 2 చేతులు సంపాదిస్తుంది, వీడు 2 చేతులు. అప్పుడప్పుడు మూన్ లైటింగ్ కూడా చేస్తారని చెప్పేసి మన సొసైటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒక దేవుడిలాగా, డెమిగాడ్ లాగా చూస్తుంటారండి. నిజమే, బట్ వాళ్ళు కోల్పోయింది ఏంటనేది మీకు తెలియదే. ఈనాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి బాడీ ఈజ్ నాట్ వర్కింగ్, ద మైండ్ ఈజ్ వర్కింగ్. ఒత్తిడితోటి విపరీతంగా చిచ్చు అయిపోతున్నారన్నమాట. 45 ఏళ్ళ వయసు ఉన్న ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో 67% మంది మానసిక ఒత్తిడికి, యాంగ్జైటీకి, డిప్రెషన్కి, భయాలకి, ఆందోళనకి, ఇరిటేషన్కి, కోపానికి గురవుతున్నారు. 25-30 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు 190% మంది, ప్రతి 10 మందిలో 9 మంది ఈ మానసిక ఒత్తిడి బారిన వల్ల. కొంతమంది సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, కొంతమంది తనకు తాను హాని చేసుకోవాలనుకుంటున్నారు, కొంతమంది తల కొట్టుకోవాలనుకుంటున్నారు, కొంతమంది అగ్రెషన్ వచ్చేస్తుంది, సామాన్లు బ్రేక్ చేస్తున్నారు, అరిచేస్తున్నారు, ఇరిటేషన్ వచ్చేస్తుంది, వీళ్ళు నా గురించి ఏదన్నా అనుకుంటున్నారు అని భయాలు, ఆందోళనలు ఇవన్నీ భయంకరంగా పెరిగిపోయి ఉన్నాయన్నమాట. చూసి వాళ్ళకి చాలా బాగుంటారు వీళ్ళు, బట్ వాళ్ళ బాధలు మాకే తెలుసండి. ఈ నెలల్లో 2 ఇన్సిడెంట్లు జరిగినాయండి. నాకు ఒక పెద్ద కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ నుంచి పెద్ద దాంట్లోంచి నాకు కౌన్సిలింగ్ చేయమని చెప్తారు, వర్క్ ప్లేస్ ఆప్షన్స్ అని. వాళ్ళలో ఉన్న అన్ని దేశాల యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు, లేదనుకుంటే వేరే కార్పొరేట్ కంపెనీల్లో ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మాకు కేసులు పంపుతుంటారు వాళ్ళు. ఈ 2 నెలల్లో 2 సార్లు నన్ను పిలిచారండి. ఒక ఆర్గనైజేషన్లో సూసైడ్ చేసి చచ్చిపోయారు. దాంతో అందరూ కూడా గ్రీఫ్ కౌన్సిలింగ్ అంటాం.